రాష్ట్రాలు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు ఇక ఎలక్షన్ దాకా తిట్టుకుంటారు. రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇక మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు 2,500 ప్రజలకు 2,500 రూపాయలు మహిళకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4,000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయిన వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా కూడా కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. జూబ్లీస్లో మంచి సహకారం చేశారు. ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గదే అయిపోయింది కదా. పార్లమెంట్లు సమావేశాలు నడవకుండా ఎస్ఐఆర్ పేరు మీద స్తంభింపజేసింది. చేసినప్పుడు మరి బీహార్లో ప్రజలు వాళ్ళకి ఓటేయాలి కదా, బీహార్లో చేసుకోవాలి కదా, ఓటేయాలి కదా. ప్రజలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి అలవాటు అది. ఒకసారి ఈవీఎం అంటది, ఒకసారి అదంటది, సరే నెక్స్ట్ ఇక బెంగాల్ కూడా గదే అంటది. ఇక నా డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని